ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా 9 టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ని టార్గెట్ చేసింది. దానిలో బహవాల్పూర్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ఒకటి. ఇది జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్. అయితే ఈ అటాక్ లో మసూద్ అజర్ తమ్ముడు బంధువులు చనిపోయారంట. ఆయన చాలా బాధపడుతున్నాడంట. అసలు ఎవరి మసూద్ అజర్? ఆయన ఒక రిలీజియస్ లీడర్ లాగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద ఉగ్రవాది ఎలా అయ్యాడు? ఏంటా కదా? ఆయన బాధపడితే ప్రపంచం మొత్తం ఇప్పుడు బాధపడాలా? ఆయన ఎన్ని కుటుంబాలు, ఎన్ని వేల కుటుంబాలను నాశనం చేశాడు? అసలు ఈ మసూద్ అజర్ వెనకాల ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ మసూద్ అజర్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఒక మౌలానా, ఒక రిలీజియస్ లీడర్ అనమాట. ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళు ఆయన్ని కాశ్మీర్ పంపించారు, జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే అక్కడున్న ఇన్సర్జెన్సీ గ్రూప్స్ విడివిడిగా కొట్టుకుంటున్నాయి, అందరినీ ఏకదాటి పైకి తెమ్మని, అందరినీ కలిపేయమని చెప్పి ఆయన దొంగ పాస్పోర్ట్తో జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయాడు మసూద్ అజర్. 1990s దొంగ పాస్పోర్ట్ తీసుకుని, పోర్చుగీస్ వాళ్ళ పాస్పోర్ట్ అని చదివాను, ఆ పాస్పోర్ట్ తీసుకుని పాకిస్తాన్లోంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు అనమాట, జమ్మూ కాశ్మీర్లో. అయితే ఆయన ఏ మిషన్ మీద అయితే వచ్చాడో, అంటే ఎలా ఈ మిగతా ఇన్సర్జెంట్ గ్రూప్స్ అని కలపాలనుకున్నాడో అన్నిటినీ కలిపేశాడు. ఈలోపు ఇండియాకి దొరికిపోయాడు. మన వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేశాడు. చేతిలోకి చిక్కినట్టు చిక్కాడు, మన జైల్లో ఉన్నాడు. అయితే ఆయన ఇలా పిడికిలి జస్ట్ అలా వదిలేసాం అనమాట. ఎందుకు తెలుసా? ఆయన ఈరోజు కనుక మన చేతిలో ఉండుంటే ఇంత దారుణాలు ఉండే కాదు, అసలు జైషే మొహమ్మద్ ఏర్పడి ఉండేది కాదనమాట. ఆ తర్వాత మనకు తెలుసు ఆయన IC-814 ఎయిర్ క్రాఫ్ట్, ఆయన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి కాఠ్మండూలో హైజాక్ చేశారు. దాన్ని డైవర్ట్ చేసి కాందహార్లో ల్యాండ్ చేసి టెర్రరిస్టులు మసూద్ అజర్ మరియు ఇతర టెర్రరిస్టులను వదలందే మేము ఈ IC-814ని వదలమని చెప్పి పట్టుబట్టారనమాట. దాంతో తప్పనిసరి పరిస్థితిలో మన జైల్లో ఉన్న మసూద్ అజర్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. తప్పక మనం విడిచిపెట్టాం. విడిచిపెట్టిన తర్వాత ఆయన పాకిస్తాన్లో హీరో వెల్కమ్ వచ్చిందనమాట. ఆయన అక్కడ పోస్టర్ బాయ్ అయిపోయాడు, చాలా బ్రాండ్ ఇమేజ్ పెరిగిపోయింది. ఆయన తిరిగి పాకిస్తాన్లోకి ఎంటర్ ఏమన్నాడు తెలుసా? నేను పునర్జన్మ ఇది నాకు, నేను ఇప్పుడు ఈ జన్మంతా కూడా, ఈ పునర్జన్మ అంతా కూడా భారతదేశం మీద రివెంజ్ తీర్చుకుంటానని మొదలెట్టాడు అనమాట. ఇంకా జైషే మొహమ్మద్ స్థాపించాడు. మన దేశంలో పార్లమెంట్ అటాక్ దగ్గర నుంచి పుల్వామా అటాక్ దాకా చాలా అటాక్స్ ఈ జైషే మొహమ్మదే చేసింది. అదంతా చేపించింది మసూద్ అజర్ అనమాట. జైషే మొహమ్మద్ ముఖ్యంగా సూసైడ్ బాంబర్స్ని తయారు చేస్తుంది. సూసైడ్ అంటే వాళ్ళు వచ్చి అందరిని చంపేసి వాళ్ళు కూడా చచ్చిపోతారు, అంటే అంత కిరాతకంగా ఉంటుంది అనమాట జైషే మొహమ్మద్ ట్రైనింగ్ కూడా. ఈ ట్రైనింగ్ క్యాంప్ కూడా బహవాల్పూర్లో చాలా కిరాతకంగా ఉంటుంది. యాక్చువల్లీ ఈయన బర్త్ ప్లేస్ కూడా, మసూద్ అజర్ బర్త్ ప్లేస్ కూడా అక్కడే. ఈయన బంధువులు, చుట్టాలు చాలా మంది బహవాల్పూర్లో ఉంటారనమాట. సో భారతదేశం చాలా సార్లు మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేయమని చెప్పి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం పెట్టింది. 3-4 సార్లు ఇండియా పెట్టినా సరే చైనా దానికి అగెనిస్ట్గా వీటో వేసింది. ఫైనల్గా ఎప్పుడైతే చైనా కూడా టెర్రరిజంతో దెబ్బతిందో, చైనా కూడా CPEC విషయంలో ఈ టెర్రరిస్టులు చైనాకి ఎదురు తిరిగారో, అప్పుడు చైనాకి అర్థమయ్యి 2021లో చైనా మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా UNSC తీర్మానం అప్పుడు మద్దతుగా ఓటేసింది అనమాట. ఫైనల్గా మసూద్ అజర్ డిజిగ్నేటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయ్యాడనమాట. నిన్న మొన్న ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద భారతదేశం, టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద భారతదేశం అటాక్ చేసినప్పుడు మసూద్ అజర్ తమ్ముడు బంధువులు చనిపోయారు. వాళ్ళందరికీ స్టేట్ మిలిటరీ, పాకిస్తాన్ స్టేట్ మిలిటరీ మొత్తం వచ్చి స్టేట్ హానర్స్తో లాస్ట్ రైట్స్ కండక్ట్ చేశారనమాట. అలాంటి దుర్మార్గుడు ఎప్పుడైతే మన జైల్లో ఉన్నాడో 25 ఏళ్ల క్రితం, ఆ తర్వాత జైల్లోంచి విడుదలై, అంటే IC-814కి బేరసారాలతో ఆయన విడుదలైపోయి ఈ రోజున జైషే మొహమ్మద్ స్థాపించి భారతదేశానికి వ్యతిరేకంగా చాలా అటాక్స్, పుల్వామా దగ్గర నుంచి సూసైడ్ బాంబ్ అటాక్స్ అని కూడా ఆయనే క్యారీ చేపిస్తూ ఉంటాడనమాట. అటువంటి భయంకరమైన ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. ఆయనకి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సపోర్ట్ ఉందన్నమాట.